హలో, వెల్కమ్ టు సూర్య ఇంటీరియర్. ఇది వచ్చేసి మంచిర్యాల్ సూర్యానగర్ రోడ్ నెంబర్ 9 అండి. ఇది ఒక 4 days బ్యాక్ ఈ సైట్కి వచ్చేసి నేను మెజర్మెంట్ తీసుకుంటే మన మా ఇంటీరియర్ డిపార్ట్మెంట్ వాళ్ళతో. సో ఈరోజు భూపాల్పల్లి నుండి ఈ సార్ వాళ్ళు వచ్చారండి. సో ఏంటి, ఏం చేస్తారు మీరు, ఎలా వర్క్ ఏంటి, మీ వర్క్ ఏంటి ఎక్స్ప్లెయిన్ చేయమనేసి వచ్చుండే. సో ఇది వచ్చేసి ఏంటి అంటే, ఇది వీళ్ళు మొన్న రీసెంట్గా 2 months బ్యాక్ వీళ్ళు ఈ ఈ హౌస్ తీసుకున్నారండి వీళ్ళు. సో అంటే రీవర్క్ చేయించుకుందాం, కబోర్డ్ ఫాల్ సీలింగ్ కలర్ చేంజెస్, వాల్స్కి కలర్ చేంజెస్, ఎక్స్టీరియర్లో పెయింటింగ్, ఇదంతా ఎవ్రీథింగ్ చెప్పేసి ఉండే. సో ఈరోజు వచ్చేసి మేడం వాళ్ళతో కానీ సార్ వాళ్ళతో కానీ వాళ్ళ వాళ్ళు ఏమనుకుంటున్నారు, సో అండ్ సో మాకు ఈ రిక్వైర్మెంట్లు ఉంది, కబోర్డ్లో ఇక్కడ ఇలా రావాలి, డ్రెస్సింగ్ మిర్రర్స్ ఇక్కడ రావాలి, బెడ్ సైజ్ ఇంత ఉండాలి అనేసి డిస్కషన్ ఈరోజంతా జరుగుండే. సో ఫైనల్గా వాళ్ళకు బడ్జెట్ మంచి బడ్జెట్లో ప్రిపేర్ చేసి ఉండే. సో ఎక్స్ప్లెయిన్ చేసి ఉండే. సో వాళ్ళ చేసుకు తగ్గట్టు, సో ఇలా వాడితే బాగుంటుంది సార్, ఈ ప్లైవుడ్ వాడితే బాగుంటుంది, ఈ లామినేట్ వాడితే బాగుంటుంది అనేసి చెప్తా ఉండే. సో ఆఫ్టర్నూన్ వరకు అదే డిస్కషన్ జరుగుతూ ఉండే. సో ఫైనల్గా ఈ కలర్స్ అన్నీ చేంజ్ చేసేసి మంచి రాయల్ కలర్స్ కావాలని చెప్పుంటే కస్టమరు. సో సరే సార్, ఓకే సార్, మొత్తం చేంజ్ చేసేసి మీకు 3D డిజైన్ ఇస్తా అని చెప్పుండే నేను. సో ఒకసారి ఆఫీస్కి రండి సార్, ఆఫీస్లో మనం మాట్లాడుకుందాము. సో అండ్ సో ఇట్లా ఉంటుంది సార్, ఈ కలర్స్ అన్నీ చేంజ్ చేస్తూ ఉంటే బాగుంటుంది సార్ అనేసి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆఫ్టర్నూన్ అంతా ఇదే ఇంకా నడుస్తూ ఉండే. సో ఫైనల్గా ఓకే డన్ విత్ మీ అన్నప్పుడు మనం ఏంటి అసలు ఎలా ఉంటుంది ప్రాసెస్, ఎంత బడ్జెట్ అవుతుంది అంటే, సో ఆల్రెడీ బడ్జెట్ అంతా ప్రిపేర్ చేశాను సార్, మీరు ఒక్కసారి ఆఫీస్కి వస్తే మీకు బడ్జెట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. హాల్లో టీవీని ఇట్లా ఎలా రావాలి, కిచెన్ ఎలా ఉండాలి, తిను ఆల్రెడీ బిల్డర్ అండి, ఈ సార్కి మొత్తం తెలుసు. ఇప్పుడు వీడియో చూస్తున్న ఈ సార్కి ఆల్రెడీ ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు కొన్ని పాయింట్లు, మాకు ఇలా ఇది హైలైట్ కావాలని చెప్పుంటే. సో ఓకే సార్, ఫైనల్లో ఓకే, మీకు అవుట్పుట్ ఇస్తాను, ఒకసారి 3Dలో చూపిస్తాను మీకు, ఒకసారి 3D చూడండి సార్, ఒకసారి ఆఫీస్కి వచ్చి 3D చూడండి అని చెప్పుండే. ఆఫీస్ అడ్రస్ చెప్పుండే, ఆల్రెడీ వస్తా అని చెప్పి. అప్పటికే ఆఫ్టర్నూన్ అవుతుంది. సో కస్టమర్ అయితే ఆల్మోస్ట్ ఇంకా ఓకే వీళ్ళకే ఇచ్చేద్దామని ఒక ఓప్ అయితే ఇచ్చుండే. సో ఆల్రెడీ నిన్న టీం అంతా ఈ కలర్ చేంజ్ కానీ ఏంటి అసలు ఇదంతా ఎలా వెళ్తుంది అది అంటే, ప్రైమర్ కొట్టి 2 coats కలర్ వేస్తే సరిపోతుంది సార్ అని ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటే నేను. సో మొత్తం అంతా ఒకసారి మెజర్మెంట్లు మళ్ళీ తీసేసుకొని కలర్స్ ఎక్కడెక్కడ ఏంటి అనేసి అనుకొని కస్టమర్తో మాట్లాడి, సో దాన్ని విత్ మీ అన్నప్పుడు ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత వస్తామని చెప్పేసి ఆఫీస్ కాడికి అంటే వచ్చిండే. అయితే నేను బడ్జెట్ ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నా కాబట్టి, సో కస్టమర్కి ఇంత, ఇప్పుడు ఫాల్ సీలింగ్ ఇంత అవుతుంది, రీవర్క్కి పెయింటింగ్కి ఇంత అవుతుంది, కబోర్డ్లో ఈ ఫ్లై వాడుతుంటే ఇంత అవుతుంది, హెచ్డిఎంఆర్ వాడితే ఎంత అవుతుంది, సో ఎవ్రీథింగ్ కస్టమర్కి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసి ఉండే. సో ఓకే, కస్టమర్ కూడా సరే అండి, ఓకే మీ బడ్జెట్ కూడా చాలా బాగుంది, సో మంచిగా వర్క్ చేయండి, మేము అంత దూరం వచ్చినందుకు, భూపాలపల్లి అంటే చాలా దూరం కదా సార్, మీరు ఫైనల్ చేసేసి మాకు ఒక బడ్జెట్ చెప్పు అంటే సరే అని ఆఖరికి బడ్జెట్ ఫైనల్ అయిపోయింది. అగ్రిమెంట్ పేపర్ కూడా, బాండ్ కూడా వాళ్ళకి ఇచ్చేస్తుంటే 1 weekలో నేను సైట్ ప్లాన్ అంటే స్టార్ట్ చేశాను. వెండర్స్ అదంతా డిజైన్స్ కానీ ఎవ్రీథింగ్ మీకు ఒక 4 daysలో పంపించేసి వర్క్ స్టార్ట్ చేస్తాను అని చెప్పండి సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. మీకు ఏమైనా ఇంటీరియర్ రిక్వైర్మెంట్ ఉంటే కింద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి